మాజీ మంత్రి అంబటి నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఆయన నివాసం ముందు మోహరించి ఉన్నారు. మా కరెస్పాండెంట్ సతీష్తో మాట్లాడదాం. ఒక్కసారి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చెప్పండి, ఏం జరుగుతోంది? ఆల్మోస్ట్ చూస్తున్నా ఒక 4 గంటల పాటు ఒక విధ్వంసకర వాతావరణం, యుద్ధ వాతావరణం కనిపించింది. ఎప్పుడో అధికారం చేపట్టిన దగ్గర నుంచి కేసుల దగ్గర మొదలైంది. ఇప్పుడు ఏకంగా హత్య చేసే స్థాయి వరకు ప్రస్తుతం వాతావరణం వెళ్ళిపోయింది. బిందు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద పరిస్థితి అలానే కొనసాగుతుంది. ఇంకా ఉద్రిక్తంగానే ఉంది, టెన్షన్ గా ఉంది. అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి? అంబటి రాంబాబుకు సంబంధించి ప్రాణహాని ఉందని ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆందోళన చెందుతుంది. ఇంకొక వైపు పోలీసులు ఇంకా పూర్తి స్థాయి పరిస్థితిని అదుపులోకి తీసుకురానటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు నివాసం పైన దాడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు విడతల వారీగా బ్యాచ్లుగా ఏదైతే ముందుగానే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పినట్టు, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి మేము దాడికి వచ్చామని ఎలా అయితే చెప్పారో ఆ దాడి కొనసాగిస్తూ ఉన్నారు. 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ అంబటి రాంబాబు నివాసం వద్దే ఉన్నారు. ఇంకోవైపు పోలీసులు అంబటి రాంబాబు నివాసం వద్ద ఉన్నారు. లోపలికి ప్రస్తుతానికి ఆ గేట్ దాటి ఎవరిని రానివ్వకుండా నియంత్రిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడున్నటువంటి బయట ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రౌడీలను కానీ దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళెవరిని కూడా ఇంకా అక్కడి నుండి పూర్తి స్థాయిలో పంపించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు మరొక ప్రచారం సాగుతోంది. అంబటి రాంబాబుని అక్కడి నుండి తీసుకెళ్లి అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేసి అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలి, జైలుకి పంపించాలంటే ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఒకవైపేమో భౌతిక దాడికి దిగి అంబటి రాంబాబు పైన హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇప్పుడు వాళ్ళెవరిని అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టుకున్నా అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారన్నటువంటి ఒక ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం అంబటి రాంబాబుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. అంబటి రాంబాబుకి ధైర్యం చెప్పారు. అదేవిధంగా అంబటి రాంబాబుకి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. పార్టీ నాయకులంతా కూడా గుంటూరులో ఉన్నటువంటి పరిస్థితి, అంబటి రాంబాబు నివాసం దగ్గర పరిస్థితి, అంబటి రాంబాబుకి రక్షణ కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో చీఫ్ సెక్రటరీ అదేవిధంగా డీజీపీకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ఇంకోవైపు వైవి సుబ్బారెడ్డి, పార్లమెంట్ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి కేంద్ర హోంశాఖ దృష్టికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుగుతున్న తీరుని వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అల్లరి మోకలను, రౌడీల్ని ఎవరైతే రాడ్లతో వచ్చారో వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో చెదరగొట్టకుండా ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళని అక్కడి నుండి పంపించుకుని ఉన్నటువంటి పరిస్థితి. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాడిని తీవ్రంగా ఖండించి ఇది రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన సాగుతోంది, చంద్రబాబు హయాంలో ఆటవిక రాజ్యం వేలుతోంది, తెలుగుదేశం పార్టీ గోండాలు మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన హత్యాయత్నానికి పాల్పడడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబుని భౌతికంగా లేకుండా చేయాలని టార్గెట్ గానే పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ అక్కడ దాడికి వెళ్ళిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంటే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి సీనియర్ నాయకులంతా కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అంబటి రాంబాబుని కాపాడుకోవాలి, ముందు అంబటి రాంబాబుని రక్షణ కల్పించడం కోసం పోలీసులకి పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఇంకా అక్కడ పరిస్థితి యథాతథంగానే ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. అంబటి రాంబాబు పైన మళ్ళీ దాడి కోసం అని చెప్పి ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కొందరు ఎవరైతే రాడ్లతో ఉన్నటువంటి రౌడీలు కూడా అక్కడే తిరుగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరిని ఇంకా పూర్తి స్థాయిలో పంపించినటువంటి పరిస్థితి. ఇది ఒక తీవ్ర ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సతీష్, వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేయదగ్గ వ్యక్తులే. ఉదయం అయితే రాడ్లు కర్రలు పట్టుకొచ్చిన వాళ్ళలో కార్పొరేటర్లు వీళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళు ఎవరిపైన కేసు పెట్టకపోవడం ఏంటి? అంటే భౌతిక దాడికి దిగిన పరిస్థితిని కూడా ప్రివెంట్ చేయగలిగి కూడా పోలీసులు వదిలేశారు. అంటే చాలా క్లియర్, ఇది ఒక ఆర్గనైజ్డ్ గా అధికార పక్షం తమకున్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఒకవైపు తమ చేతుల్లో పెట్టుకొని ఇంకొక వైపు ఆర్గనైజ్డ్ గా టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలే స్వయంగా రౌడీలు వేసుకొని వచ్చి దాడి చేస్తున్నామని చెప్పి ఆ ఇంటి పైన విధ్వంసం సృష్టించి దాడి చేస్తున్నటువంటి సందర్భం అన్నది. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఎప్పుడు ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఒక పథకం ప్రకారమే తెలుగుదేశం పార్టీ ఆర్గనైజర్ గా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొందరు రౌడీలు కర్రలు రాడ్లు పట్టుకొని వచ్చి కొడుతున్నామని చెప్పి, కొట్టడానికి వచ్చామని చెప్పి మరి అంబటి రాంబాబు పైన హత్యాయత్నానికి పూనుకొనడం, ఆ దాడులు చేయడం, విధ్వంసం సృష్టించడం, ఆస్తులు ధ్వంసం చేయడం, కారుని ధ్వంసం చేయడం, ఇంటిని ధ్వంసం చేయడం, బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు కూడా తమ కళ్ళ ముందు ఇలాంటి విధ్వంసం జరుగుతుండగా, ఒక మాజీ మంత్రి పైన ఇలాంటి దాడి జరుగుతుండగా
ఇంత విచక్షణ రహితంగా ఆ విధ్వంసం సృష్టిస్తున్నా సరే ఇలా దగ్గరుండి చూస్తున్నటువంటి దాఖలాలు అయితే మాత్రం బహుశా భారతదేశం ఏ రాష్ట్ర పోలీసులు కూడా అలా చేసేటువంటి దాఖలాలను. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యే తన మనుషుల్ని ఆ గూండాల్ని రౌడీలను అందరినీ తీసుకొచ్చారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. పోలీసులు చూస్తుండగానే అద్దాలు ధ్వంసం చేస్తున్నారు, పోలీసులు చూస్తుండగానే కారు ధ్వంసం చేశారు, పోలీసులు చూస్తుండగానే ఆయన ఇంటిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరిగితే కనీసం రాడ్లతో అంత బేభత్సం సృష్టిస్తున్న వాడిని కనీసం చెయ్యితో కూడా నెట్టనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలను కూడా కనీసం నియంత్రించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది, ఆందోళన చెందుతా ఉన్నారు. ఇప్పటికైనా తక్షణమే ముందు మాజీ మంత్రి అంబటి రాంబాబుకి రక్షణ కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా అక్కడ పరిస్థితులు మాత్రం అలాగే ఉన్నాయి. అంబటి రాంబాబు నివాసం దగ్గర పోలీసులు మోహరించున్నారు. బయట తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, రౌడీలు కూడా అక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఓకే సతీష్, థ్యాంక్ యూ. గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది దుర్మార్గమైనటువంటి చర్య, దిగజారుడు చర్య. ప్రజాస్వామ్యంలో ఇటువంటి విధానాలు చాలా తీవ్రమైనటువంటి విధంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఈ సమాజాన్ని? అంటే శాశ్వతంగా మీరు అధికారంలో ఉండిపోతారనుకుంటున్నారా? ఇటువంటి చర్యలకు మీరు పాటుపడితే రేపు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉండేటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి, ఏం చేద్దాం అనేటువంటిది సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నారు మీరు? అంటే మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రకంగా నడిపిస్తున్నారా మీరు? ఆనాడు రంగాన్ని హత్య చేశారు. అంటే కాపుల్లో నోరెత్తి మాట్లాడటానికి వీరలేదు ఎవరని, అది మీ విధానం అంతేనా? నోరెత్తి మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయా? నోరెత్తి మాట్లాడినటువంటి కాపులందరినీ అదే పరిస్థితి చేస్తారా? ఈవేళ అంబటి రాంబాబు, రేపు పేరు నాని, లేకపోతే ఇంకో తోట త్రిమూర్తులు, లేకపోతే జక్కంపూడి రాజా, ఇంకొకడు తుండ్రు రాజా, అంటే మీరు మిమ్మల్ని అందరినీ టార్గెట్ చేస్తున్నారు. మీరు మీ దుర్మార్గం ఏంటిదే? మీ దుర్మార్గమైనటువంటి పరిపాలనే ఏ విధంగా ప్రజలు అంగీకరిస్తారనుకుంటున్నారో చేయండి. మీరు ఎంతకాలం ఈ రకమైనటువంటి పరిపాలన చేస్తారో, ఈ రకమైనటువంటి రాజ్యాంగాన్ని నడుపుతారో నడపడం మేమో చూస్తాం. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒక మహిళ నేరుగా వెళ్ళి ఒక 1000 మంది గుండాలతో పాటు వెళ్ళి ఇంటికి దాడి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే, ఒక మాజీ మంత్రికే ఈ రకంగా జరిగిందని అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి వీళ్ళు భద్రత కల్పిస్తారని అడుగుతా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా, లేకపోతే పూర్తి స్థాయిగా వాళ్ళు పడుకుని ఉన్నారా? అంటే వీళ్ళు డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి ఇళ్ల మీదకి దాడి చేస్తున్నారని అంటే, సామాన్యుడికి ఏమాత్రమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భద్రత ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ నారా లోకేష్ కానీ లేకపోతే వాళ్ళ పయ్యావుల కేశవ్ కానీ తీసుకుని వచ్చి వాళ్ళు ఒక రిపోర్ట్ చదువుతా ఉన్నారు. 35వ పేజీలో యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పేసి చదువుతా ఉన్నారు. ఎంత హాస్యాస్పదం అంటున్నాను. అది ఎప్పుడో లాస్ట్ ఇయర్ది ఒక రిపోర్ట్ తీసుకుని వచ్చి దాన్ని ఇప్పుడు సిబిఐ ఇచ్చిన రిపోర్టు ఎన్డీడీబీ నుంచి వచ్చిందని చెప్పేసి జనాల్ని అంతా కూడా ఏమార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది కూడా మనము పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టి ఆ గతంలో జరిగిన దాన్ని ఇప్పుడు తీసుకుని వచ్చి చూపిస్తున్నారని తిప్పికొడితే ఆక్రోశం తట్టుకోలేక ఇవాళ తీసుకుని వచ్చి అంబటి రాంబాబు గారు, మీరు అన్నట్టు 60 సంవత్సరాలు వ్యక్తి ఇంటిపైకి ఏ రకంగా దాడి చేస్తారనండి? అసలు కామన్ ప్రజలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతకగలరా అని అడుగుతా ఉన్నా. ఇవాళ సామాన్య కార్యకర్తలు చూస్తే అండి, మా గ్రామంలో కూడా మా నియోజకవర్గంలో కూడా చాలా మంది వీళ్ళు పెట్టే హింస తట్టుకోలేక హైదరాబాద్లోనూ అక్కడ వలస వెళ్ళిపోయి అక్కడ వర్క్ చేసుకుంటా ఉన్నారు. అంటే ఈ రకమైన సామాన్య కార్యకర్తలను కూడా వీళ్ళు ఈ రకంగా వేధిస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఒక భయాందోళన క్రియేట్ చేస్తే, ఒక మంత్రి ఇంటిపైకి తీసుకెళ్లి దాడి చేస్తే ప్రజలు కూడా ఎవరు నోరెత్తరు, ప్రజలందరూ కూడా నోరెత్తకుండా ఇంట్లో కూర్చుంటారు. ఈ ప్రభుత్వం చేసే వైఫల్యాలను గురించి కూడా ఎవరు ఎత్తి చూపరు అనే ఒక భయాందోళన క్రియేట్ చేయాలనే ఒక వాతావరణంలో ఇవాళ జరుగుతూ ఉంది. ఇవాళ ఉదయమే ఆయన మీద టార్గెట్ చేసి కర్రలతో గోండాల్లాగా రోడ్డు మీద అటకాయించి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. ఆ తరుణంలో ఆయన్ని తిట్టలేదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బూతులు తిట్టి, ఆయన అంబటి రాంబాబు కూడా ఒక మాజీ మంత్రి గారు, అదేవిధంగా సీనియర్ కాపు నాయకుడు మా అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే పేరున్న నాయకుడు. అటువంటి నాయకుడిని పట్టుకొని ఇష్టారాజ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యుల మీద కూడా మనిషిని అసహించుకునే విధంగా ఇవాళ ఉదయం గుంటూరులో జరిగిన సంఘటన. ఆ సంఘటనలో ఆయన కూడా దానికి దీటైన జవాబు ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద మనిషిలా కింద ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు ఇందాక, ఒకవేళ కనుక మీరు చంద్రబాబుని అనుకుంటే అది కాదు, నేను అక్కడ నాకు వాళ్ళకి జరిగిన సంభాషణ కాబట్టి అని చెప్పని ఒక పెద్ద మనిషిలాగా ఆయన నేను చంద్రబాబును కాదు అని చెప్పినప్పటికీ కూడా ఒక ఆటవికంగా ఒక గుంటూరులో వాళ్ళ ఇంటికి ఆడికి ఉన్న కార్లన్నీ ధ్వంసం చేసి ఇంట్లో వెళ్ళిపోయి మొత్తం పగలగొట్టేసి ఇంట్లో ఆడవాళ్ళు ఏమైపోతారమ్మా అసలు నాకు అర్థం కావట్లేదు. మొన్న నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇల్లు, ఈరోజేమో అంబటి రాంబాబు గారి ఇల్లు. అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు తప్ప వేరే పార్టీ వాళ్ళు ఉండకూడదా? ఉంటే ఇటువంటి పరిపాలన చేస్తారా? పోలీసులు దగ్గరుండి వీళ్ళందరూ వెళ్తుంటే చూస్తూ కూర్చుంటారా? అసలు పోలీసులు ఈ రాష్ట్రంలో ఉన్నారా పోయారా? రాష్ట్ర డీజీపీ గారు అయిపోయారు, హోంమంత్రి అయిపోయారంటే అసలుకి లాండ్ ఆర్డర్ చూసే పరిస్థితి ఎక్కడైనా కనబడుతుంది ఇక్కడ? ఏంటి అసలుకి అది? ఇంట్లో ఉండాలంటేనే పరిస్థితి ఆ రోజు కారులో ఇళ్లలోకి వెళ్ళిపోయి ఇంత రాక్షసంగా కర్కటంగా ఇలాగ చేస్తుంటే ఇది పరిపాలనే కాదమ్మ. ఇది చంద్రబాబు నాయకుడికి పరిపాలన చేతకాక గాడి తప్పిపోయి పూర్తిగా కూడా ఆటవిక రాజ్యాన్ని, రౌరీ రాజ్యాన్ని చాలా చండాలంగా ఇంత దుర్మార్గంగా చేయడం అనేది చాలా బాధాకరం. నేను సూటిగా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను. మాట్లాడితే ఎన్నికల ముందు కాపులంతా నాకు ఓటేయండి అని చెప్పినప్పుడు రాంబాబు గారు కాపు కాదా? ఆయన గురించి మీరు మాట్లాడరా? ఈ సంఘటన ఖండించరా? ఏం పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి రౌడీజాలను మీరు ప్రోత్సహిస్తారా? చాలా బాధగా ఉందమ్మా. ఇది ఎవరు కూడా సహించే పరిస్థితి కాదు. అంబటి రాంబాబు గారు ఇవాళ ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని ప్రతిరోజు ఖండిస్తూ వాటి మీద ప్రెస్ మీట్ పెట్టడమో, వాటి మీద ప్రజలకి నిజాలని, వాస్తవాల్ని చూపించేటటువంటి ప్రయత్నం చేయడమో జరుగుతుంది. కాబట్టి అంబటి రాంబాబు గారి మీద దాడి చేయాలి, ఆయన ఇంటి మీద దాడి చేసి 4 కార్లు పగలగొట్టి ఆయన్ని ఏదో రకంగా ఆయన మీద కూడా కొడితే కనుక ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కొంత నిరుత్సాహపడి ఇంట్లో కూర్చునేటటువంటి పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. ఈవేళ ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకే కూడా, గ్రామాల్లో ఉండేటటువంటి కార్యకర్త కూడా, మీకు ఇల్లు లేవా, మీ కుటుంబాలు లేవా, లేకపోతే మీ రక్త సంబంధికులు లేరా, ప్రతిరోజు మీదేని అనుకుంటారా? ఈవేళ సూర్యుడు ఏదైతే వెనక్కి వెళ్తాడో రేపు మళ్ళీ పొద్దునే ఉదయిస్తాడనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. రేపు 2029 తర్వాత మీరు చేసేటటువంటి ప్రతి దానికి కూడా వడ్డీ, చక్రవడ్డీలతో సహా మీరు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి మర్చిపోద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈవేళ రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు సోదరుడి మీద కూడా జరిగింది అనేటువంటిది వాస్తవం. మనం గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క హిస్టరీ చూస్తే, వంగవీటి మోహన్ రంగా గారు ప్రజల తరపున పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వండి అని అడిగితే ఆయన్ని మర్డర్ చేసి ఆయన్ని పైలోకాలకి పంపించేసినటువంటి కార్యక్రమం. ముద్రగడ పద్మనాభం గారు, అయ్యా చంద్రబాబు గారు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి అని అడిగితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని పట్టుకుని పచ్చి బూతులు, మనం నోటితో చెప్పలేనటువంటి బూతుల్ని పట్టుకు తిడుతూ రోడ్ల మీద ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితులు. ఇవాళ అంబటి రాంబాబు గారు కూడా కాపు సామాజిక వర్గంలో ఓ బలమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అందుగురించి అంబటి రాంబాబు గారిని కూడా ఏదోలాగా అంతమందించాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగమే ఇది. అసలు మాధవి అనేవాడు, అసలు ఆవిడ శాసనసభ్యురాలుగా అన్ఫిట్ ఆవిడ. అసలు ఒక లేడీ రౌడీల్ని ఇవాళ చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో. శాసనసభ్యుల్ని కాదు, ఒక రౌడీల్ని ఇవాళ శాసనసభ్యులుగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అసలు ఆడామెగా కాకుండా, ఒక మహిళ కింద కాకుండా ఒక రౌడీ కింద ఆవిడే అంతమందిని తీసుకుని వెళ్ళి అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్తే మిగతా వాళ్ళందరూ ఎవరు ఏమి గాజులు తొడుక్కుని లేరమ్మా మాధవి, నీకు రేపు దీనికి తగినట్టుగా
డబల్లో నీకు ఉంటుంది కౌంటర్, నువ్వేం తొందరపడకు, ఊరికినే ఇవ్వాలి, ఏదో ఆడింది ఆట పాడింది పాట కింద ఇవాళ సాగుతుంది. నేను అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి ఇంటి మీద దాడి చేసేస్తే నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు వస్తాయని అనుకుంటున్నామేమో. రేపు సరిగ్గా నీ జుట్టు పట్టుకుని మామూలుగా ప్రజలే ఈడ్చుకుని వెళ్తారు రోడ్ల మీద, ఆ రోజు వస్తుంది. ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకుని